గుంటూరు నగరంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి శంకర విలాస్ బ్రిడ్జి నూతన నిర్మాణానికి ఇప్పటికే నాంది పలికి శంకుస్థాపన కార్యక్రమం పూర్తవడం జరిగింది. ప్రస్తుతం ప్రధాన నిర్మాణమైనటువంటి బ్రిడ్జికి సంబంధించి డిమాలిషన్ అయితే ఈ రోజు నుంచి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. మొత్తం ఈ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి 98 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో మొదటి పిల్లర్ను కూడా పూర్తి చేశారు. మరో భాగంగా ప్రధాన రహదారి అయినటువంటి బ్రిడ్జి మొత్తాన్ని కూడా ఈ రోజు నుంచి డిమాలిషన్ చేశారు. 1 ఇయర్ పైన కూడా ఈ నిర్మాణం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టాలనే విధంగా కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి బీజేపీ కూటమి ప్రభుత్వం అంచనాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి వెళ్తున్నారు, ఎట్లా చూడొచ్చు ఇదంతా కూడా? ఈ యొక్క ఆర్ఓబి నిర్మాణం 1958లో శంకుస్థాపన చేయడం జరిగింది. 1960లో ఓపెనింగ్ చేశారండి. శంకర విలాస్ బ్రిడ్జి అనేది పురాతనమైనటువంటి బ్రిడ్జి. ఇది ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఈ ఆర్ఓబిని ధ్వంసం అంటే డిమాలిషన్ చేయడం ఇది బాధాకరమైన విషయం అయినప్పటికీ ట్రాఫిక్ దృష్ట్యా, నగర విస్తీర్ణం దృష్ట్యా దీన్ని డిమాలిసిస్ చేసి 4 లైన్ల మళ్ళా ఆర్ఓబిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో, నితిన్ గడ్కరీ గారి సహకారంతో, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కృషి వల్ల ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం అతి త్వరలో పూర్తి అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది దూసుకొని పోతుంది. ఎందుకంటే గుంటూరు నగరాన్ని చూసుకుంటే దాదాపు 4 ఆర్ఓబీల నిర్మాణానికి ఈ యొక్క నిధులు విడుదలైనవి. దానిలో భాగంగా ముందుగా ఈ యొక్క ఆర్ఓబి నిర్మాణానికి సేతుబంధ పథకం కింద 98 కోట్ల రూపాయలు నిధులు ఆల్రెడీ వచ్చినాయి. అందుకని చెప్పి ఈ యొక్క ఆర్ఓబి నిర్మాణం మనం అనుకున్న దానికంటే కూడా ఇంకా ముందే పూర్తవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క పెమ్మసాని గారి కృషి, అలాగే గుంటూరు వెస్ట్ ఈస్ట్ ఎమ్మెల్యేలు, అలాగే కూటమి ప్రభుత్వం కలిపి ఈ యొక్క నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాగే ప్రజలు కూడా సహకరించాలి. గతంలో కూడా కూటమి అంటే గతంలో జనసేన లేనప్పటికీ బీజేపీ టీడీపీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు అభివృద్ధిలో కార్యక్రమాలు జరిగాయి అంటున్నారు. అది వాస్తవమా? ఇప్పుడు జరుగుతున్నాయా? అభివృద్ధి అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఒక వ్యయం పెట్టుకున్నాడు. నేను ఎంపీగా ఉన్న రోజులు ఈ 5 సంవత్సరాల్లో నేను అంటే ఏంటి, నేను ఏం చేశాను ప్రజలకి అనే ఒక వ్యయం పెట్టుకొని త్వరితగతిన ఈ యొక్క ఏదైతే అనుకున్నాడో వాటిని పూర్తి చేస్తున్నాడు. గుంటూరు నగరాన్ని అభివృద్ధి దిశలో పయనించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రాజధానికి అత్యంత సమీపం, ఒక రకంగా చెప్పాలంటే రాజధానిలో భాగం ఏది, మెయిన్గా వెళ్ళాలంటే రాజధానికి ఇదే మార్గం. బీజేపీ నిశ్చయంగా ఉందని చెప్పుకోవచ్చా రాజధాని నిర్మాణానికి? ఈ నిర్మాణంతో చూస్తే ఈ యొక్క నిర్మాణమే కాదండి, అమరావతి రాజధానికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తున్నాం. మేము ఫస్ట్ నుంచి కూడా అమరావతి రాజధానికి అనుకూలమే. మా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎప్పుడు కూడా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మేము ఫస్ట్ నుంచి కూడా అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కూడా రాజధాని డెవలప్మెంట్ కోసం కొన్ని కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ఈ యొక్క రాజధానికి ముఖ్యంగా ఇది ఒక మెయిన్ రహదారి. గుంటూరు నగరం నుంచి రాజధానికి వెళ్ళాలంటే అందులో భాగంగానే ముందు ఈ అభివృద్ధి అనేది చేసి చూపిస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంటో, కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అనేది ప్రజలకు కూడా తెలియాలి. ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం జరిగేంత వరకు కూడా కొన్ని కష్టాలు తప్పవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అన్యదా భావించవద్దని కోరుకుంటున్నారు. మీరు కూడా ఉన్నారు స్థానికంగా, చాలా రోజులు దీని ముందు ధర్నాలు చేశారు, అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి బ్రిడ్జి ఈరోజు డిస్మాలిష్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? వాస్తవంగా బాధాకరమైనా కూడా మనకి గుంటూరు నగరానికి నడిబొడ్డున ఉంది. అంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానీ గుంటూరు తూర్పు నియోజకవర్గం కానీ అనుసంధానమైన బ్రిడ్జి. అటు ఇటు రాకపోవాల్సిన ఈ బ్రిడ్జి చాలా ప్రాముఖ్యత కలిగింది. కానీ నగరం విస్తరించిన దాంట్లో భాగంగా అనేక సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. జనాభా పెరిగిన ఆటోమేటిక్గా ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది. కాబట్టి
దాంట్లో భాగంగా ఈ 4 లైన్లు విస్తరించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మాణం చేయడం స్వాగతిస్తున్నాం. ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇవ్వడం ఒకటి, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి, ఏదైనా కానీ ఈ నిర్మాణం చేయడం అద్భుతం అని మేము అయితే అనుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ నిర్మాణం జాగ్రత్తగా ఉండాలి దీన్ని, అదేవిధంగా త్వరితగతిన పూర్తి చేసి నగర ప్రజలకి ఈ ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. బీజేపీ పర్యవేక్షణ ఉంటుందా బ్రిడ్జి నిర్మాణంలో? కంపల్సరీగా ఉంటుందండి. 100కు 100% బీజేపీ పర్యవేక్షణ ఉంటుంది. వారు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి అంటే సమన్వయంగా కలిసి పనిచేసే కూటమి కాబట్టి పూర్తి సహాయ సహకారాలు బీజేపీ కూడా ఉంటుంది ఈ ప్రభుత్వానికి. బీజేపీ శ్రేణులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక నూతన ఎజెండాగా ఈ నిర్మాణం జరగడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క సమయంలో గంటల సమయం పడుతుంది దీని నిండా కూడా వెళ్ళాలంటే. అట్లాంటి బ్రిడ్జిని తీసేసి కొత్త బ్రిడ్జి నిర్మాణం ఇప్పుడు జరుగుతుందనే విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి నుంచి. For more videos like this, subscribe Big TV channel.